VVW న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. నకిలీ మద్యం కేసులో జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి ఎల్లో మీడియాకు లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పెర్ని నాని. ప్రభుత్వం పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్దన్ తో వీడియో చేయించారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ పెళ్లికి వచ్చినట్టు గన్నవరంలో దిగాడు అని చెప్పుకొచ్చారు. అట్నుంచి ఇటు వచ్చారు పెద్దిరెడ్డి ఇటే వ్యాపారం చేసేస్తున్నాడని చెప్పి డిబేట్లు, విపరీతమైన డిబేట్లు. సస్పెండ్ చేస్తారు వెంటనే మధ్యాహ్నానికి. ఆ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు, ఇంకోటి సస్పెండ్ చేయరు. దాంట్లో రాస్తాడు ఆంధ్రజ్యోతిలో, TV5 అన్నిట్లో చెప్తారు. ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు అన్ని బెల్ట్ షాపులకి, అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంతా సప్లై చేసేవాడు. ఇది మన మాట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట కాదు, సాక్షులు వచ్చేసిన కథ కాదు. ఇది మీరు రాసినటువంటి ఈనాడులో, జ్యోతిలో, మీ ఛానల్స్లో, డిబేట్లో మాట్లాడినటువంటి భాష ఇది. ఆ మాటలే ఏం చెప్పారు? మొత్తం జయచంద్రారెడ్డి PA, జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు, మొత్తం ఇదంతా కూడా వ్యాపారం సప్లై కంపెనీ వీళ్ళదందరూ కూడా ట్రాన్స్పోర్ట్ వీళ్ళదే అని చెప్పారు. ఏమైంది? ఎవరన్నా అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి PAని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయలే, అరెస్ట్ చేయరు. ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా, మీరు ఇడిపించుకొచ్చారు, ఆయన అరెస్ట్ చేయరా? ఆయన దొరకడా మీకు? ఆయన పేరు ఏదో నాయుడు ఉంది కదండి, ఆ నాయుడు దొరకడా? పట్టుకోరా? అయిపోయాక తాపీగా ముందు అసలు వెంటనే పుసుక్కోవటం. ఒక ఆయన చెప్తాడు కోట్ వేసుకుని, కోటు కాదు టక్ వేసుకుని టోపీ పెట్టుకుని అంటాడు, మనం అవునన్నా కాదన్నా సూక్తి ముక్తావళి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సారా, నకిలీ సారా బ్రాందీ కొంపులో మునిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి, బ్రాందీ వాసన అని ఆయనే చెప్తాడు. ఇప్పుడే అదంతా వైసీపీదంట. అడి తిప్పి తిప్పి జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు, చేయించారు. అది కూడా కుట్రంట, పట్టుకోవాలంట. అసలు నవ్వుతారు, జనం నవ్వుతారు అనే సిగ్గు కూడా దేవుడు మీకు పెట్టలేదు ఈ మాటలు మాట్లాడటానికి. 3 రోజులు అసలు ఏం మాట్లాడిన ఈనాడు రోజు మెల్లగా స్టోరీ. జయచంద్రారెడ్డి, ఆ నాయుడు, సురేంద్ర నాయుడు, ఇంకోడెవడో జనార్దనం, అక్కడి నుంచి మెల్లగా ఇటు వచ్చి ఇవాళకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి జోగి, ఇదేమి యాగ్యా ఏంటిది? అది ఏంటి రాశారేంటండి? ఏదో ఏం జోగి యాగ్యా ఏదో అని. ఏమి యాగి? ఎవడు యాగి? యాగి మీది, ఏడుపు మీది. చచ్చిపోతున్నారు, దాన్ని ఎట్టా కవర్ చేయాలో తెలవక రోజుకు ఒక వార్త రాస్తారు. నిన్న అదే సిగ్గుండాలి కదా. అరే మొన్న రాసింది ఏంటి? 3వ తారీఖు ఏం రాశాం, 4వ తారీఖు ఏం రాశాం, ఇవాళ 10వ తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం? అక్కడి నుంచి మామూలుగా వీడియో పెడతాడు ఎవరు? జనార్దనం. ఏమని పెడతాడు? ఇందులో జయచంద్రారెడ్డికి కానీ, లోకేష్ నాయుడికి కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడికి కానీ ఏ తెలుగుదేశం వాళ్ళకి సంబంధం లేదు, నేనే చేశాను, నేను వచ్చి చెప్తాను మొత్తం అంతా అని చెప్తాడు. ఆఫ్రికా నుంచి పంపిస్తాడంట వీడియో. చూడండి, పత్తిత్తు, జనార్దన్ పత్తిత్తు. అది అయిపోయాక ఆయన ఒక్కడికి రెడ్ కార్నర్ నోటీస్ ఎవరు? జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ లేదు, ఆ నాయుడికి లేదు, సురేంద్ర నాయుడికి నోటీస్ లేదు, ఈ జనార్దన్కి నోటీస్ లేదు. అసలు సోషల్ మీడియాలో తపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీస్ పారని వెళ్ళిపోతారని మా వాళ్ళందరికీ, వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి. మావాడికి మామూలుగా కారు కూడా ఉండదు, మోటార్ సైకిల్ మీద దిగుతుంటాడు, సైకిల్ మీద దిగుతుంటే ఆడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేస్తుంటారు. ఏంటంటే అల్లరి, వైసీపీ అని అల్లరి చేయాలి. మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు? జాగ్రత్తగా సాధారణంగా ఏమవుతుందంటే సినిమా వాళ్ళు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, మన రాజమౌళి గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మా ప్రభుత్వం అటాక్ చేసింది.
అక్కడ ఎస్కార్ట్లు స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ బయట నుంచుని ఆ రాగానే బొకే ఇచ్చి రండి సార్ రండి అని అక్కడి నుంచి ఎక్కించుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చాం. అదే మోడల్లో ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి జనార్దన్ సార్ బొంబాయి నుంచి అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వస్తారు. బొంబాయి నుంచి మళ్ళీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు. బెజవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానా మామూలుగా మారిషస్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు, రన్వే మీద పోలీసు ఉంటారు, లాంజ్ మొదట్లో అయితే ఎరైవల్లో మొదట్లో పోలీసులు ఉంటారు, ఎరైవల్ బయట పోలీసులు ఉంటారు. ఎవడో అసలు అతను ఏం మాట్లాడరు. అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు, బయట సూట్ కేసు అందుకుంటారు. బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు అట్లా రిసెప్షన్ కమిటీ గబాన సూట్ కేసు తీసుకుని సార్ని రెండు సార్ అని మెల్ల కారు ఎక్కించుకెళ్తారు. సిగ్గేయట్లేదా అని అడుగుతున్నాను. మీ ప్రభుత్వం మీరు నిజంగా నిజాయితీ గలవాళ్ళే అయితే మీ ప్రభుత్వాన్ని ఈ రకంగా మొలకల చెరువులో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి మీ తప్పుడు ఆలోచనల ప్రకారం జోగి రమేషో లేకపోతే వైసీపీ వాళ్ళో ఈ ఫ్యాక్టరీని పెట్టి